చొప్పదండి నియోజకవర్గంలో 32 నెలల పాలనలో చేసిన అభివృద్ధి తీసుకొచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అక్కెనపల్లి కరుణాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు సవాల్ విసిరారు. బోయినపల్లిలో మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నారాయణపూర్ ముంపు గ్రామాలపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. మాటలు రికార్డ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లలో పెట్టుకోరని వారు మాట్లాడడం జరిగింది. చొప్పదండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే మొగతనం నాకు మాత్రమే ఉంది, మేడిపల్లి సత్యంకే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారిని బోయినపల్లి మండల కేంద్రం నుంచి మేము వారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇలా నారాయణపూర్ ముంపు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు మా గ్రామాన్ని ఎన్నికలలో ముందు హనుమాన్ టెంపుల్ మీద ప్రమాణం చేసి 6 నెలలలో నేను ముంపు గ్రామంగా ప్రకటిస్తా అని చెప్పేసి మాట తప్పినందుకు వాళ్ళు రిలే నిరాహారాలు దీక్షలు చేస్తూ అయ్యా ఎమ్మెల్యే గారు మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించమని మిమ్మల్ని అడిగినందుకు వారి మీద కేసులు పెట్టి మీద అణచివేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఘర్షకుర్తి గ్రామాన్ని 6 నెలలలోపే నెల రోజులలోపే నేను మండలం చేస్తానని మాట్లాడారు కదా. బోయినపల్లి మండలంలో మిడ్మానేర్ ముంపు గ్రామాల సంబంధించినటువంటి వారికి ఎవరైతున్నారో వారికి 5 లక్షల ప్యాకేజ్ ఇస్తాని ఎన్నికల ముందు మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నందుకు మీరు ఆగ్రహానికి గురై బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతూ మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఎమ్మెల్యే గారు. సరే, చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధి చేసే మొగతనం నాకు మాత్రమే ఉంది, మేడిపల్లి సత్యంకే ఉందని మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చొప్పదండిలో 100 పడకల ఆసుపత్రి నిర్మించడం జరిగింది. మున్సిపాల్ను ప్రకటించుకొని 125 కోట్లతోని సెంట్రల్ లైటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ చొప్పదండి కేంద్రాన్ని మొత్తం కూడా మున్సిపాలిటీగా ప్రకటించుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. కొండగట్టు అంజన దగ్గర భక్తులకు త్రాగునీరు అందించడం జరిగింది. ఇలా చొప్పదండి నియోజకవర్గంలో దాదాపుగా 100 గ్రామ పంచాయతీలు నిర్మించడం జరిగింది, రైతు వేదికలు నిర్మించడం జరిగింది, అదేవిధంగా పల్లె దవాఖానాలు నిర్మించడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను అభివృద్ధి చేసుకున్నాం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చుకున్నాం. ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, రైతు ఇన్సూరెన్స్ ఇచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చొప్పదండి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా చొప్పదండిలో రవిశంకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన పరిశీలన చేసుకోవాలని మేడిపల్లి సత్యం గారికి ఎమ్మెల్యే గారికి మేము సూచన చేస్తున్నాం. మీరు ఓటాడిన విధానాన్ని మర్చిపోయారు. మీరు ఇచ్చిన హామీలను మా ప్రజలు అడిగితే మీరు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఈ చొప్పదండి నియోజకవర్గం దాటేసి ఎప్పుడైనా మేము ఎక్కడికైనా అయినప్పుడు మా ఎమ్మెల్యేని మేము గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఎన్ని సమస్యలను ఉండొచ్చు, కానీ బయటకు వెళ్తే చొప్పదండి మా ఎమ్మెల్యే అని చెప్పుకునే పరిస్థితి లేకుండా మీరు చేస్తూ ఉన్నారు. అంటే మీ మాట తీరు వారా మాకే సిగ్గు అనిపిస్తుంది. చొప్పదండి నుంచి అసెంబ్లీకి పంపించిన మా ఎమ్మెల్యే మాట తీరు గిట్లుందేనా అని అంటే మాకు సిగ్గుసేట్ అనిపిస్తుంది. కాబట్టి ఇకనైనా మీ మాట విధానం మార్చుకొని ఏదన్నా మీకు చేతనైతే చొప్పదండిని అభివృద్ధి చేయాలి తప్పించి ఇట్లాంటి ఉపన్యాసాల ద్వారా ఇట్లాంటి కేసుల ద్వారా ప్రజా గొంతుగా ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను మీరు ఏమి చేయలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఫైనల్గా మేము ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నామో 32 నెలలలో మీరు ఎన్నికల ప్రచారం చేసినటువంటి హామీలు ఏమైతున్నాయో హామీలు మీ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రం నిధులు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మీరు నిధులు తీసుకొచ్చిరో ఈ 2 అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేసి మీ అభివృద్ధిని గప్పుడు నేనే మొగోన్ని ఇగో నేనే ఇన్ని లక్షల కోట్లు తీసుకొచ్చినా ఇన్ని 100 కోట్లు తీసుకొచ్చినా చొప్పదండిని ఇంత అభివృద్ధి చేసినా అని గప్పుడు మాట్లాడాలి తప్పించి మాటల ద్వారా సమాధానం చెబితే మాటల ద్వారా చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు మిఠాయి వినిపిస్తా అంటే కుదరదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు సమయం ఇచ్చినా 3 సంవత్సరాలు గడిచిపోయింది. 100 రోజులలో అమలు చేస్తున్న హామీలన్నీ కూడా మీరు చేయకుండా నిర్వీర్యం చేస్తూ మళ్ళీ ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారు. కాబట్టి ఇకనైనా మీ విధానాన్ని మార్చుకోవాలని అదేవిధంగా బోయినపల్లి మండలం నుంచి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. నారాయణపూర్కు సంబంధించినటువంటి ఎవరి మీద అయితే అట్రాసిటీ కేసులు కానీ అక్రమ కేసులు పెట్టారో అవి వెంటనే ఎత్తివేయాలి. దాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలి.
అదేవిధంగా బేషరతుగా బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీఆర్ఎస్ నా కొడకల్లారా అని మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పండగ తొక్కుతామని కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు గౌరవ పదంలో ఉన్నారు కాబట్టి మీ మాటలు ఆదర్శవంతంగా ఉండాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.